రాష్ట్రమంతటా దీపావళి పండుగ సందడి మొదలైంది. దీపపు వెలుగులు, పటాకుల మోతలతో అమావాస్య నాడు పున్నమి కాంతులు కురియనున్నాయి. ఈసారి రాష్ట్రమంతటా వెరైటీ క్రాకర్స్ మార్కెట్ను ముంచెత్తాయి. అటు వరంగల్ జిల్లాలోనూ పటాకుల సందడి కనిపిస్తోంది. తమిళనాడులోని శివకాశి నుంచి వరంగల్ వ్యాపారులు పటాకులు కొనుక్కొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు. ఈసారి వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీలో దాదాపు 300 షాపులకు పైగా ఏర్పాటయ్యాయి. గతేడాది కంటే ఇవి 50% ఎక్కువ. ఈసారి వ్యాపారుల్లో యువతే ఎక్కువ మంది ఉన్నారు. దీపావళి పండుగ కోసం ప్రతిమలు, పూజా సామాగ్రిని కొనుగోలు చేసే జనంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఏ షాపు దగ్గర చూసినా మహిళల సందడి కనిపిస్తోంది. పూలు, స్వీట్లు కొనుగోళ్లతో వరంగల్ నగరమంతా సందడి కనిపిస్తోంది. ఈ 2 రోజుల్లో దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనం ట్రెండ్ కు తగ్గట్టు పటాకులపై సినిమా హీరోలు, హీరోయిన్ల ఫోటోలను ప్రింట్ చేశారు. పిల్లలు సౌండ్లెస్ గా ఉండే చిచ్చుబుడ్డులు, కాకరవత్తులు, భూచక్రాలు ఎక్కువగా అడుగుతున్నారు. దాంతో వాటికే మస్తు గిరాకీ ఉంటోంది. పిల్లలకు కాలుష్య రహిత పటాకులనే కొని ఇస్తామంటున్నారు పేరెంట్స్. ఈ దీపావళి పండుగ సందర్భంగా మేము టపాసులు కొనుక్కోవడానికి వచ్చాం మా పాప కోసం అని. ఈసారి మాత్రం వాయిస్ లెస్ అంటే తక్కువ వాయిస్, పొల్యూషన్ ఏం లేకుండా నార్మల్ క్రాకర్స్ కొనుక్కుందామని పిల్లల కోసమని చిన్నవి తీసుకోవడానికి వచ్చినాం. వీలైతే అందరూ ఇలాగే ట్రై చేయండి. ఈసారి సినీ హీరోలు, హీరోయిన్లు, కార్టూన్ ఫోటోలతో ఉన్న క్రాకర్సే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని చెప్తున్నారు వ్యాపారులు. ఇప్పుడు ఇక్కడ కేడీసీ గ్రౌండ్ లో మేము టపాసుల దుకాణం ఏర్పాటు చేశాము. చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అట్లాంటివి ఈసారి మేము ఎక్కువ తీసుకొచ్చాము. ఈసారి ఇంకా పబ్లిక్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా రేపైతే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు సాయంత్రం నుంచి వెళ్ళి చాలా బాగుంటుంది. చిన్నపిల్లల ఐటమ్స్ అన్ని మా దగ్గర ఉంటాయి. మా దగ్గర అన్ని రకాల పిల్లలకు సంబంధించిన మందులు దొరుకుతాయి. ముఖ్యంగా వచ్చేసి కాకర పుల్లలు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, తాళ్ళు, పెన్సిళ్ళు, వీటిపైన ఆకర్షణీయమైన బొమ్మలతోని సినిమా యాక్టర్లది ఇట్లా మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్, జాకీ షరాఫ్, ఇట్లా బ్రూస్లీ, అన్ని రకాల బాంబులు మన దగ్గర లభించను. ఎక్కువ పిల్లలకు సంబంధించి ఎక్కువ ఫ్లవర్ పార్ట్స్ పోతాయండి. పండగతో ప్రజలు సంతోషంగా గడిపితే ఈసారి బిజినెస్ అనుకూలంగా ఉంటుందని అంటున్నారు యువ వ్యాపారులు.